కేసీఆర్ సార్ పవర్లు ఉన్నప్పుడు ఊకంటుండే కదా మనది రిచ్ స్టేటు గా గరీబు బీమారి రాష్ట్రాలతోటి మనకు పోలికేందివా మనదంతా రిచ్చో రిచ్ అంటుండే మరీ రిచ్ అంటే ఏం ఖర్చు చేసినా రిచ్చే ఉంటది కదా నిరుడైన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ల ఎవరు ఎంత ఖర్చు పెట్టిరో రాజకీయ పార్టీలు ఇచ్చిన కాయిదాలు కమ్మలు మర్రేసి క్యాల్కులేటర్ల లెక్కలేసి అన్ని బయట పెట్టిరు ఎలక్షన్ సంఘమోళ్ళు ఇక దీంట్లో అందరికంటే ఎక్కువ కార్ పార్టీలే ఖర్చు చేసిరట మొత్తం 175 కోట్లు ఖర్చు ఊహించిరట మరి ఇన్ని పైసలు ఖర్చు పెట్టిన పవర్లకైతే రాకుండా పోయిర్రు ఇక 8 సీట్లు గెలిచిన బీజేపీలు ఏం తక్కువ లేరు ఎంతైనా సెంట్రల్ పవర్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టే ఖర్చు చేసిరు ఏకంగా 117 కోట్లు ఖర్చు పెట్టిరట వచ్చిన 8 సీట్లకు 117 కోట్లు ఖర్చు పెట్టిరంటే బీఆర్ఎస్ వాళ్ళ కంటే బీజేపీ బాగున్నోళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటకు వస్తే వాళ్ళ బీదరికమే కనిపించింది ఖర్చులో కూడా ఉత్త 98 కోట్లే అయిందట కాంగ్రెస్ కు 98 కోట్లు ఖర్చు పెట్టే పవర్లకు వచ్చిరంటే కార్ పార్టీ గాసారం గంత గడబడ అయిపోయింది అన్నట్టు అయినా ఎలక్షన్ సంఘమోళ్లకు పార్టీలు ఇచ్చిన లెక్కలు నమ్మి నిజమే అనుకున్నాడంటే దాని మించిన అజ్ఞానం ఇంకేది ఉండదని కొందరు కామెంట్లు చేయబట్టిరు ఇప్పుడు ఎవరు నమ్మిర్రు ఒక చట్టం తప్ప సామాన్యులు నమ్ముతారా పార్టీ ఇచ్చిన 30-40 లక్షలతోటి ఎమ్మెల్యే అయ్యే రోజులేనా ఇవి ఒక్కోసారి ఓటుకు 5 నుంచి 10,000 వలుకుతున్నది మొత్తం పార్టీలు చూపించిన లెక్కలన్నీ కలిపినా కూడా ఒక ఎమ్మెల్యే గెలిచేందుకు పెట్టిన ఖర్చు కూడా కాదు అవి గట్ల పిరమైపోయిన ఓట్లు ఇప్పుడు అని అనుకుంటారట ఈ ఉత్తుతి లెక్కలు చూసి నవ్వుకునేటోళ్ళు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క ఏమన్నా సౌతి చంద్రుడిని చూసిందో ఏం పాడు అరే ఏం చేసినా నిందలే వస్తున్నాయట ఎంత మంచి పని చేసినా బద్నామే అవుతుందట అక్క మస్తు బాధపడబట్టిందట పాపం పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అవుతుందట పాపము ఉత్తగా బదనాం చేస్తున్నారని బాధపడుతున్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క మొన్న దేవరూపుల కాడ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు వలగొడితే అక్కనే వలగొట్టించిందని బాధ నమ్మోపిరట ఇక నిన్న సురేష్ అనే పిల్లగాని తీసుకుపోయి ఎస్ఐ కాలు చేతులు పని చేయకుండా పొట్టు కొట్టిందట ఏమంట ఎమ్మెల్యేని ప్రశ్నించుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వాట్సాప్ లో స్టేటస్లు పెట్టిందట ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్ లో కూర్చొని చూస్తుంటే ఎస్ఐ గారు ఆ సురేష్ అనే పిల్లగాని గుంజుకొచ్చి లాటిలతో కుల్ల ఒడిచిందట పాపం కాలు చేతులు నడవకుట్టయిండు ఆ పిల్లగాడు అది కూడా నేను చేపించిన నా మీద బదనాం చేస్తున్నారు అసలు నాకు ఆ పిల్లగాడు ఎవరో తెలియదు ఆ పోస్ట్ ఏందో కూడా తెలియదు అని ఎమోషనల్ అయింది ప్రతిదానికి బండలు ఎత్తేస్తున్నట్టు బాధపడుతున్నది ఇట్లా అక్క చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అవు నిజమే కదా అన్నట్టు తలకాయలు కూడా ఊపిర్రు మరి తొర్రూరెస్ఐ ఏమో నేను అసలు ఆ పిల్లగాని కొట్టనే లేదు స్టేషన్ తీసుకొచ్చి నా కుర్చీలనే కూర్చోబెట్టి చాయ్ కాపీలు దాపించి మర్యాదగా పంపించినా అని అలవాటైన తీరులో చెప్పుకొచ్చిండు ఇటు యశస్వి నాకేం తెలియదు అని అంటున్నది మరి పిల్లగాని ఎందుకు కొట్టిరు ఎవరు కొట్టిరు కొడతప్పుడు ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్లోనే ఎందుకున్నాడు అని అన్ని మిస్టరీగానే ఉన్నాయిగా అనుకుంటా కామెంట్లు చేయబట్టి ముచ్చటినోళ్ళు